ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. క్రీడాభివృద్ధిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ, దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు బ్రిక్స్ దేశాల క్రీడా శాఖ మంత్రుల బృందం తోట్లకొండను సందర్శించింది. తోట్లకొండలోని మహాబౌద్ధ స్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ధ జీవన విధాన విశేషాలను మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారితో కలిసి మొక్కలు నాటారు. రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఏ కోడూరు జడ్పీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు. మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి. ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి. స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు 3వ విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని చెప్పారు. భవిష్యత్తులో వెలిగొండ నీటితో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ, వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ R&Rకి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలు ఉంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితులను పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు 221 కోట్ల 67 లక్షల రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పోలవరం జిల్లా రంపచోడవరం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తెనాలి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, తిరుపతి జిల్లా కేంద్రంలో
50 పడకల సమీకృత ఆయుష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునానీ వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు, విశాఖపట్నం విమ్స్లో న్యాచురోపతి యోగా కళాశాల, ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు, చింతూరు ఏరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడలో ప్రోత్సాహకాలను అందజేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. అందులో ప్రధానమైంది పీఎం స్వనిధి. ఈ పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వనిధి పథకం కింద బ్యాంకు ద్వారా ₹1,00,000 రుణాలను పొందారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలను సులువుగా బ్యాంకుల నుంచి పొందుతున్నారని, ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా మహిళలు రుణాలను అందుకుంటున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ ఆకాశవాణికి తెలియజేస్తూ, మెప్మా పరిధిలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి 185 గ్రూప్ సభ్యులకి 30 కోట్ల దాకా మనం బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు ఇచ్చినాము. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంక్ లింకేజ్ పర్పస్ లో ఛార్జెస్ అన్ని ఎత్తేసారు. అంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అని, డాక్యుమెంట్ ఛార్జెస్ అని, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకు ఛార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే ఇచ్చేటట్టుగా బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘ సభ్యులకి చాలా బెనిఫిట్ గా ఉంది. ప్రభుత్వం ఇలా మేలు చేసేందుకు సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం విశాఖపట్నం కేంద్రం నుండి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.